హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఎన్టీపీసీ CB2 ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అని ఎస్టర్డే మనం ఒక స్మాల్ వీడియో చేశాను అనమాట. సో దానికి సంబంధించిన కామెంట్స్కి అదేవిధంగా మీకు ఒక ఫుల్ క్లారిటీతో వీడియో చేస్తున్నాను అనమాట. ఒకసారి చివరి వరకు ఈ వీడియో చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. వీడియో కూడా కొద్దిగా లెంతీగా ఉంటుంది. చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్కి మీ డౌట్స్కి ఫుల్ క్లియర్ కట్ క్లారిఫికేషన్ ఇస్తాను అనమాట. ఓకే, ఒకసారి చూడండి. గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ మనకి రీసెంట్గా 13th జరిగింది కదా, దానికి సంబంధించిన ఆన్సర్కి రీసెంట్గా వచ్చిందనమాట. సో దాని డేటా తీసుకుని ఒకసారి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన ఛానల్ వాళ్ళకి ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మన సబ్స్క్రైబర్స్కి అందరికీ హ్యాపీ దీపావళి. సో మీరు అందరూ నెక్స్ట్ ఇయర్ లోపల గవర్నమెంట్ జాబ్ కొట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మన ఛానల్ నుంచి కూడా కోరుకుంటున్నాను అనమాట. సో అందరికీ హ్యాపీ దివాళీ. సో ఇప్పుడు అసలైన టాపిక్లోకి వెళ్దాం. ఒకసారి డేటా చూడండి. చాలామంది అడుగుతున్న క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో నన్ను, సార్ నాకు సికింద్రాబాద్లో 75 వచ్చాయి, నాకు 80 వచ్చాయి, నేను CBT2కి క్వాలిఫై కావచ్చా కాలేనా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అనేవి రైజ్ చేశారనమాట. ఇంకొకటి కేటగిరీస్లో నేను ఇప్పుడు లెవెల్ 6 కేటగిరీ నేను క్వాలిఫై అయ్యాను, ఆ పోస్టులకు ఎలిజిబులా, మిగతా పోస్టులకు కూడా ఎలిజిబులా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కామెంట్స్ వచ్చాయి. దానిపైన కూడా ఒకసారి నీట్గా మాట్లాడతాను చూడండి. సో యాక్చువల్గా ఫస్ట్ చూడండి, జస్ట్ నేను ఇది CBT1 కట్ ఆఫ్, బాగా వినండి. CBT1 కట్ ఆఫ్ కేటగిరీ నెంబర్ 1కి చూడండి 79 వచ్చింది, కేటగిరీ నెంబర్ 2 చూడండి 80 ఉంది, కేటగిరీ నెంబర్ 3 వచ్చి 70, నెక్స్ట్ కేటగిరీ నెంబర్ 4 73, కేటగిరీ నెంబర్ 5 76. సో ఇక్కడ ఎవరు అన్నిటి పోస్టులకు ఎలిజిబుల్ అంటే 80 ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు మాత్రమే అన్ని పోస్టులకు ఎలిజిబుల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్ చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను. మీకు కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ ఉంది, ఇది కేటగిరీ నెంబర్ 1. సో ఇక్కడ 80 పెట్టాడు కట్ ఆఫ్. ఈ 80 కట్ ఆఫ్ తెచ్చుకున్న వాళ్ళు ఈ 4 పోస్టులకి ఎలిజిబులే. ఓకే, ఈ 4 పోస్టులకి ఎలిజిబులే వాళ్ళు, అంటే వీళ్ళందరూ CBT2 రాసింటారు కదా, ఈ పోస్టులో కూడా వాళ్ళు ఎలిజిబులే. నెక్స్ట్ ఇంకొక క్లారిటీ ఇస్తాను చూడండి. ఇప్పుడు కేటగిరీ నెంబర్కి మనకి 79 పెట్టారు, కేటగిరీ నెంబర్ 2 చూడండి సికింద్రాబాద్ చూడండి ఇదే 80 ఉంచారు. కేటగిరీ నెంబర్ 2 ఏముంది ఇక్కడ మనకి స్టేషన్ మాస్టర్ ఉంది. స్టేషన్ మాస్టర్ ఎందుకు అంత కట్ ఆఫ్ ఎక్కువ పోయిందంటే పోస్టులు అనేవి చూడండి ఎన్ని ఉన్నాయో, చాలా తక్కువ ఉన్నాయి, 10 మాత్రమే ఉన్నాయి. అందుకే ఇక్కడ మనకి స్టేషన్ మాస్టర్ కట్ ఆఫ్ ఎందుకు ఎంత పోయిందంటే 80 వెళ్ళిపోయింది. సో ఈసారి కూడా స్టేషన్ మాస్టర్ కట్ ఆఫ్ ఎంత పోతుందంటే ఇంక్రీజ్ ఎక్కువే ఉంటుంది. మీకు CBT2 మళ్ళా ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. మీకు సైకోమెట్రిక్ టెస్ట్ ఉంది, మనకి సైకోమెట్రిక్ టెస్ట్ ఏదానికి ఒక్క స్టేషన్ మాస్టర్ మాత్రమే ఉంది, మిగతా పోస్టులకు లేదనమాట. ఇంకొకటి CBAT ఎగ్జామినేషన్ కూడా ఉందన్నమాట. CBAT ఎగ్జామ్ అంటే టైపింగ్ టెస్ట్ అనమాట. CBAT ఎగ్జామ్ వచ్చి సైకోమెట్రిక్, టైపింగ్ టెస్ట్ వచ్చి కొన్ని పోస్టులకు మాత్రమే ఉందన్నమాట. అది ఏదైతే చెప్తాను చూడండి. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఓకే, నెక్స్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ సూపర్వైజర్ వచ్చి డైరెక్ట్ కట్ ఆఫ్ పోతుంది, అంటే హై కట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నేను ఒక అసలైన పాయింట్ చెప్పేది ఏదైనా ఉంది అంటే, మీరు అన్ని పోస్టులకు ఎలిజిబుల్ కావాలంటే చెప్తున్నాను చూడండి. ఇప్పుడు కేటగిరీ వైజ్గా చెప్తా చూడండి. యూఆర్లో వచ్చి టాప్ కట్ ఆఫ్ ఎంత 80 తెచ్చుకున్న 80.19 అనుకోండి, 80.19 ఇక్కడ. సో ఈ కట్ ఆఫ్ తెచ్చుకున్న వాళ్ళు మిగతా పోస్టులకు అంతా ఎలిజిబులే. ఓకే, నెక్స్ట్ SCలో చూడండి. SCలో టాప్ కట్ ఆఫ్ ఏది ఉంది 75 ఉంది, అంటే స్టేషన్ మాస్టర్ లేనట్లుంది ఇక్కడ. SC ST వాళ్ళకి OBC వాళ్ళకి స్టేషన్ మాస్టర్లో మనకి పోస్టులు లేవు, అందుకే ఇక్కడ క్లారిటీ ఇచ్చారు చూడండి, అందుకే అక్కడ డాష్ కూడా ఉంచాయి మీకు. ఓకే, ఫిల్అప్ చేయలేదన్నమాట. EWS వాళ్ళకి 74 పాయింట్ చూడండి, మరి ఎన్ని ఉన్నాయి 7 పోస్టులు ఉన్నాయి, ఓవరాల్గా చూసుకుంటే 10. అంటే ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను, మీరందరూ యూఆర్ పోస్టులు తెచ్చుకుంటే ఇక్కడ OBC వాడు 80 తెచ్చుకెళ్ళాలా, ST వాడు తెచ్చుకెళ్ళాలా, SC వాడు తెచ్చుకెళ్ళాలా, EWS వాడు తెచ్చుకెళ్ళాలా, ఎక్స్ సర్వీస్మెన్ మ్యాన్ కూడా తీసుకెళ్ళి ఉన్నాయి, వాళ్ళు పోస్టులు ఉన్న వాళ్ళు అవసరం లేదు. ఎవరైతే 80.19 తెచ్చుకుంటారో ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ కూడా యాడ్ అవుతారనమాట. ఇది కూడా అందరు గమనించండి. ఓకే, నెక్స్ట్ ఒకసారి చూడండి.
ఎస్సీలో టాప్ కట్ ఆఫ్ ఏది ఉంది చెప్పండి, 75 ఉంది, 70.15. ఈ కట్ ఆఫ్ తెచ్చుకున్న వాళ్ళంతా అన్ని పోస్టులకు ఎలిజిబుల్. అంటే ఒక క్లారిటీస్ అని చూడండి, ఎవడైతే 80.19 తెచ్చుకుంటారో వాళ్ళు యువర్ పోస్టులు కూడా ఎలిజిబులే. ఈ పోస్టులతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, అంటే ఇక్కడ పాయింట్ ఏదైనా ఉంది అంటే బాగా వినండి. యూఆర్ ప్లస్ ఎస్సీ వస్తుంది, నెక్స్ట్ యూఆర్ ప్లస్ ఎస్టీ వస్తుంది, యూఆర్ ప్లస్ ఓబీసీ వస్తుంది, నెక్స్ట్ యూఆర్ ప్లస్ ఈడబ్ల్యూఎస్ వస్తుంది. ఇవన్నీ పోస్టులు యూఆర్ పోస్టులకి మీరు ఈ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే, ఏ కట్ ఆఫ్ క్లియర్ చేస్తే 80 క్లియర్ చేస్తే ఈ పోస్టులు కూడా మీరు యూఆర్ పోస్టులు కూడా ఎలిజిబుల్. లేదా మీ ఓన్లీ కట్ ఆఫ్ క్లియర్ చేసుకున్నారంటే మీ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్. క్లారిటీ అర్థమైనట్టుంది. అంటే అది ఎలా సార్ అంటారా, ఒకసారి చూడండి. ఇక్కడ ఎస్సీ వాళ్ళ కట్ ఆఫ్ చూడండి 75.1 ఉంది, 75.15 ఉంది. ఇవి మాత్రమే ఎలిజిబుల్, వాళ్ళు ఈ పోస్టులకు ఎలిజిబుల్ కాదు. ఒకసారి ఆలోచిస్తే మీరు ఒకసారి గమనిస్తే చూడండి, ఇక్కడే 75 ఉంది మనకి, 75 ఈ దరిదాపులో ఒకే ఒక పోస్ట్ ఉంది, ఏదది 3 ఉంది. కేటగిరీ నెంబర్ 3 ఏదో చెప్పండి చూద్దాం. కేటగిరీ నెంబర్ 3 గూడ్స్ ట్రైన్ మేనేజర్. అలా అనమాట, ఒక క్లారిటీ వచ్చినట్టుంది. ఇప్పుడు డేటాలోకి వెళ్దాం. ఈ వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా హైప్ బటన్ ఇవ్వండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్. అదేవిధంగా గ్రూప్ డి సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నా, ఒకసారి చూడండి. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు డేటాలోకి వెళ్దాం. యాక్చువల్గా పోస్టులు ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే పోస్టులు ఎన్ని ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. సో చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ వచ్చి 25 ఉంది, ఏది సికింద్రాబాద్ బోర్డులో. స్టేషన్ మాస్టర్ 10. నెక్స్ట్ గూడ్స్ ట్రైన్ మేనేజర్ వచ్చి 279 ప్లస్ ఈసీఆర్లో ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మన ఎస్సీఆర్లో వచ్చి 9 మాత్రమే ఉన్నాయి. అంటే ఓవరాల్ చూసుకుంటే 218 అనుకోండి. నెక్స్ట్ 141 జూనియర్ అకౌంట్స్ టైపిస్ట్లో. నెక్స్ట్ సీనియర్ క్లర్క్ టైపిస్ట్ వచ్చి 14. అంటే ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏమంటే 478 పోస్టులు ఉన్నాయి, మొత్తం కలిపి 470 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్ చూసుకుంటే యూఆర్ ఎంత 212 మాత్రమే ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీ 66, ఎస్టీ వాళ్ళు వచ్చి 39, ఓబీసీ వాళ్ళు 101, ఈడబ్ల్యూఎస్ 60. ఓకే, సో ఇప్పుడు డేటాలోకి వెళ్దాం. చూడండి, నిన్న ఎస్టర్డే చెప్పిన పాయింట్ ఏదైనా ఉందంటే కట్ ఆఫ్ మార్కులు సికింద్రాబాద్, ఇది 47,000 మెంబర్స్ ఉన్న డేటా మాత్రమే చూడండి, నేను తీసుకొని చెప్తుండేది ఇక్కడ. ఓకే, సో 47,000 మెంబర్స్ మాత్రమే ఇక్కడ డేటా 101 వచ్చిన రేంజ్ ఎంతమంది ఉన్నారు, 1 మాత్రమే. ఈ 101 వచ్చిన డైరెక్ట్గా ఒక ఫిక్స్ అయిపోవచ్చు, కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ ఆ పోస్టులకు అయితే కంపల్సరీ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ 96 చూడండి, 96 ఎంతమంది ఉన్నారు ఇక్కడ. 96 వచ్చిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు. 91 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 28. నెక్స్ట్ 86 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 119. నెక్స్ట్ 81 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 291. నెక్స్ట్ 76 వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 538. ఒక క్లారిటీ ఇస్తాను, మనకున్న పోస్టులు ఎన్ని ఉన్నాయి, 478 ఉన్నాయి. ఒక్కసారి నేను ఎక్కడి వరకు తీసుకుంటున్నాను చూడండి, రేంజ్ 101 నుంచి 81 మిడిల్లోనే తీసుకుంటున్నా. ఒకసారి చూడండి, 291 ప్లస్ ఇక్కడే వచ్చేసింది మనకు మొత్తం. ఓకే, సో 291 ప్లస్ ఎంత, 1 ఎంత, 119 ఎంత, 300, 410. నెక్స్ట్ 410 ప్లస్ 34, 35. సో 485. ఇంకా నేను ఇక్కడ రా డేటా రాలే, మనకున్న పోస్టులు ఎన్ని ఉన్నాయి, 478 ఉన్నాయి. వచ్చిన ఇక్కడే ఉన్న వాళ్ళు చూడండి 485 ఉన్నారు. అంటే ఒక క్లారిటీ ఇస్తాను, ఇక్కడ ఇంకా అక్కడ ఎంటర్ చేయని డేటా వాళ్ళు ఉన్నారు. అందుకే నేను దీన్ని రఫ్గా ఏం చెప్తున్నానంటే కట్ ఆఫ్ అనేది 80 నుంచి 90 ప్లస్ పోతుంది. అంటే 90 ప్లస్ అంటే 95 పోవచ్చు, 100 కూడా పోవచ్చు. ఒక క్లారిటీ ఇస్తాను చూడండి. మరి ఈ పోస్టులకు కూడా చెప్తాను చూడండి, ఏ పోస్టులకు కొద్ది కట్ ఆఫ్ తక్కువ అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయంటే చూడండి, ఇక్కడ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ టైపిస్ట్ ఉంది కదా, వీళ్ళ కొద్ది కట్ ఆఫ్ తక్కువ పోయే ఛాన్స్ ఉంది. అంటే 80 ప్లస్ ఉండే వాళ్ళంతా మీరు టైపింగ్ టెస్ట్కి అయితే ప్రిపేర్ కావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకు సార్ అంట ఆ పాయింట్ చెప్తున్నానంటే
ఇక్కడ టైపింగ్ అనేది అందరూ ప్రాక్టీస్ చేస్తుండ్రండి. మీకు ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటే మీరు నియరెస్ట్‌గా 80+ ఉన్నారంటే మీకు టైపింగ్ టెస్ట్‌లో ఫాస్ట్ ఉన్నారు అంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ కట్ ఆఫ్ అనేది తగ్గిపోతుంది. ఇంకొకటి ఇది ఎలా చెప్తున్నాను అంటే పోయి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ చూడండి. లాస్ట్ టైం ఎన్టీపీసీ పడింటది కదా! సేమ్ ఇదే జరిగింది. ఇప్పుడు కూడా అదే జరగబోతుంది కూడా. ఎవరైతే టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళందరూ మాత్రమే అక్కడ పోస్టులకి మీరు ఎలిజిబుల్ అవుతారు. మిగతా వాళ్ళంతా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది నేను ఇది ఎలా క్లారిటీ ఇస్తాను చూడండి. అంటే అందరూ వస్తారంటే వస్తారు. ఇక్కడ అడ్వాంటేజ్ ఎవరికంటే క్లియర్ కట్ ఆఫ్ ఎవరైతే అన్ని పోస్టులకు ఎలిజిబుల్ అయింటారో వాళ్ళు మాత్రమే అడ్వాంటేజ్ అండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జామినేషన్లో ఆల్మోస్ట్ ఆల్ ఎంత వచ్చింది ఫైనల్ కట్ ఆఫ్ వాళ్ళకి, యూఆర్ వాళ్ళకి ఫైనల్ కట్ ఆఫ్ ఎంత 80+ తెచ్చుకున్నాడు ఎవరు సిబిటి 1లో. వీళ్ళందరికీ ఎలిజిబుల్ ఇప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దేనికి సార్ అలా మాట్లాడుతున్నారు అంటే చూడండి, ఒక ఏబిసిడిఈ ఒక 5 మెంబర్స్ వేసుకుంటున్నా. వీడు 100 వచ్చి ఉంటుంది, వీనికి 80 వచ్చి ఉంటుంది, వీడికి 85 వచ్చి ఉంటుంది, నెక్స్ట్ వీడికి 90 వచ్చింది, నెక్స్ట్ వీడికి 95 వచ్చింది. అంటే 95 వచ్చినాడంటే ఇక్కడ ఒక క్లారిటీ అని చూడ, వీడికి సిబిటి 1లో 80+ తెచ్చుకుంటాడు. వీడు అన్ని పోస్టులకి టైపింగ్ టెస్ట్ వస్తాడు, సైకోమెట్రిక్ టెస్ట్కి వెళ్తాడు, ప్లస్ అన్ని పోస్టులకి ఎలిజిబులే వీడు. అంటే వీడు టైపింగ్ టెస్ట్ ఫెయిల్ అయినాడు అనుకోండి ఏ అనే పర్సన్, వీడికి ఇంకో పోస్టులో వచ్చే ఛాన్సెస్ 99% ఉంది. ఎందుకు అలా చెప్తాను అంటే అన్ని పోస్టులకి ఎలిజిబుల్ కదా, అన్ని పోస్టులకి ఎలిజిబులే కదా ఈ పర్సన్. అందుకే మార్క్స్ ఎవరికైతే ఎక్కువ ఉంటాయో వాళ్ళే అడ్వాంటేజ్. నెక్స్ట్ ఈ పర్సన్ చూడండి, బి అనే పర్సన్ ఓన్లీ టైపింగ్ టెస్ట్ మాత్రమే ఆ పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్ అయి ఉంటాడు. అంటే 3 పోస్టులకు ఎలిజిబుల్ అయి ఉంటాడు. వాడు ఆ 3 పోస్టులకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏమంటే ఈ 100 అనే పర్సన్ ఈ 5 మందిలో అందరూ టైపింగ్ టెస్ట్ చేయరు కదా. అందుకే నేను ఒక సజెషన్ ఇస్తాను, ఎవరైతే 80+ ఉన్న వాళ్ళంతా ఇప్పుడే టైపింగ్ నేర్చుకునే ఛాన్సెస్ అయ్యి ఉన్నాయి, నేర్చుకోండి. మ్యాక్సిమం రిజల్ట్స్ వెంటనే పెడతాడు, అది కూడా టైపింగ్ టెస్ట్ కూడా పెట్టేస్తాడు మీకు. నాకు తెలిసి ఒక 1 మంత్ లోపల ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇప్పుడు చూడండి సి చూడండి, సి అనే ఈ 5 మందిలో చెప్తున్నాను కదా, ఈ 5 మెంబర్స్లో ఎవరైతే టైపింగ్ క్లాస్ ఈ ముగ్గురు ఫెయిల్ అయినారు అనుకోండి, వీళ్ళిద్దరు పాస్ అయినంటే వీళ్ళకి అడ్వాంటేజ్. అంటే ఇక్కడ మార్కులు తక్కువ వచ్చినా వాళ్ళ ఆ పోస్టులకు వచ్చే ఛాన్సెస్ 99% ఛాన్స్ ఉంది. అందుకే మీరైతే ఛాన్స్ అయితే తీసుకోవద్దండి. నాకు మార్కులు తక్కువ ఉన్నాయని నేను టైపింగ్ టెస్ట్ ఎందుకు పోవడము అనే పాయింట్ ఆఫ్ వ్యూ అయితే వద్దు. మీకు 80+ ఉంటే కంపల్సరీ నేనైతే టైపింగ్ పో అనే చెప్తాను. క్లారిటీ వచ్చినట్టుంది. నెక్స్ట్ బెంగళూరు జోన్కి వెళ్దాం. ఇప్పటివరకు చెప్పిందంతా నేను అన్ని జోన్లకు వర్తిస్తుంది. ఇది ఒక జోన్కి కదా, అన్ని జోన్లకు వర్తిస్తుంది. సో యాక్చువల్గా సికింద్రాబాద్ కట్ ఆఫ్ ఏ రేంజ్లో ఉంటుందంటే 80 to 95+. అన్ని జోన్లకు నేను ఎక్స్పెక్టెడ్ చెప్తున్నా, ఇది ఫైనల్ కాదు. లేదంటే నెక్స్ట్ జోన్కి కూడా చూడండి, పోస్టులు ఎక్కడైతే తక్కువ ఉంటాయో ఆ పోస్టులకి అక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కట్ ఆఫ్ ఇంక్రీజ్ 90+ కూడా పోయే ఛాన్స్ ఉందన్నమాట. నెక్స్ట్ చూడండి బెంగళూరు చూడండి. సో బెంగళూరు కూడా మళ్ళీ అదే సిచ్యువేషనే. టాప్ కట్ ఆఫ్ ఎంత 76. ఈ 76 వచ్చిన పర్సన్ ఆడు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఈ 76 ఎవరైతే వచ్చింటారో అన్ని కేటగిరీకి ఎలిజిబుల్ అయ్యే పర్సన్. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 59 వచ్చిందంటే ఆ కేటగిరీ మాత్రమే ఎలిజిబుల్. మళ్ళీ అదే చెప్తున్నాను కదా, మీకు ఒక ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ మార్కులు ఉన్నాయో వాళ్ళు అన్ని కేటగిరీస్కి ఎలిజిబులే. నెక్స్ట్ చూడండి బెంగళూరు చూడండి, ఒకసారి బెంగళూరు చూడండి, పోస్టులు చూద్దాం ఫస్ట్ ఎన్ని ఉన్నాయో. 496 ఉన్నాయి, పర్లే. బెంగళూరులో ఎక్కువ పోస్టులు ఏమైనా ఉన్నాయంటే చెప్తాను చూడండి. బెంగళూరు పోస్టులు గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఎక్కువ ఉన్నాయండి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ అనేది ఎక్కువ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో ఏముందంటే స్టేషన్ మాస్టర్ సెకండ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ జూనియర్ అకౌంట్స్ కమ్ టైపిస్ట్ అనేది థర్డ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ చీఫ్ కానిస్టేబుల్ కమ్ టికెట్ సూపర్వైజర్ వచ్చి 51, ఇది 4th ప్లేస్లో ఉంది. మీరు కట్ ఆఫ్లు చూసుకుంటే సిబిటి 1 కూడా ఒకసారి చూడండి. గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా 67 చూడండి, తక్కువ. ఒక నిమిషం, అంటే ఇక్కడ కేటగిరీ నెంబర్ 3 స్టేషన్ మాస్టర్ 2-3 చూడండి, 2-3 చూడండి. సో ట్రైన్ ఇది డైరెక్ట్ కట్ ఆఫ్ తీసేస్తాడు మీకు. ఎవరైతే బాగా మంచి మార్క్స్ తెచ్చుకుంటారో ఈ గూడ్స్ ట్రైన్ మేనేజర్ కూడా ఎక్కువ పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎవరైతే సిబి సెకండ్ అంటే ఎలా చెప్తారు సార్ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, నేను ఏమైనా పాయింట్ ఏదైనా ఉందండి
ఇక్కడ మనకి CBT 1, CBT 2, నెక్స్ట్ సైకోమెట్రిక్ CBAT టైపింగ్ టెస్ట్. సో ఇక్కడ వరకు CBAT టైపింగ్ టెస్ట్, నెక్స్ట్ డైరెక్ట్గా జాబ్ వచ్చేవైతే కొద్ది కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. స్టేషన్ మాస్టర్ ఇంక్రీజ్ అవుతుంది, టికెట్ సూపర్వైజర్ ఉంది కదా, అవి రెండు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అవి ఎట్లా పోతాయంటే నేనే చెప్తున్నాను కదా, మ్యాక్సిమం అవంతా 90+ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఉండే పేపర్ అనాలిసిస్ చేసే చెప్తున్నాను నేను వాళ్ళందరికీ. ఈ 85 to 90+ ఉంటారు చూడు, ఈ మిడిల్లో ఉండేవాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. ఏది స్టేషన్ మాస్టరు టైపింగ్ టెస్ట్ ఉంటారు కదా, వాళ్ళు క్వాలిఫై ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళ గురించి ఇక్కడ మాట్లాడతాను నేను. ఓకే, మీకు మార్కులు ఎక్కువ ఏది ఉంటే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఇది అందరికీ క్లారిటీ ఇస్తున్నా. మళ్ళీ 18 ఎందుకు చెప్తున్నారంటే ఒక్కసారి పోస్టులు చూడండి ఎన్ని ఉన్నాయమ్మా. మనకి 496 ఉన్నాయి. రఫ్గా మాట్లాడదాం. 496 అంటే ఇక్కడే చూడండి, ఇది ఇంకా 47,000 మాత్రమే డేటా. ఇంకా మనకు 1,21,000 మెంబర్స్ డేటా తీసుకుంటే ఎంతమంది ఉంటారో ఒకసారి గమనించుకోండి మీరు. సో టోటల్ 101. ఈ పర్సన్ 101 వచ్చిన పర్సన్ చెప్తున్నాను కదా, వాళ్ళు ఫిక్స్ అయిపోవచ్చు, ఇంకా జాబ్ వచ్చినట్టే ఆ పర్సన్కి. టికెట్ సూపర్వైజరే డైరెక్ట్గా చెప్తున్నాను కదా. స్టేషన్ మాస్టర్ ఏదో ఒకటి, స్టేషన్ మాస్టర్ కాదు, గూడ్స్ ట్రైన్ మేనేజర్, ఖచ్చితంగా అతని ఛాయిస్ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా మళ్ళీ ఆ పర్సన్ ఏదైతే ఫస్ట్ కేటగిరీ ఇచ్చింటాడో, అంటే ప్రిఫరెన్స్ ఇచ్చింటారో ఆ పోస్ట్ ఇస్తారు, మిగతా పోస్టులకి ఇవ్వరనమాట. ఓకే, నెక్స్ట్ 12 మెంబర్స్. ఈ 12 మెంబర్స్ కూడా మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. సో ఇక్కడే చూడండి ఎన్ని ఉన్నాయి మనకి, ఎన్ని ఉన్నాయి పోస్టులు, 496. 496 ఎక్కడి వరకు యాడ్ అవుతుందో. సో 496 చూడండి, ఇక్కడే చూడు 70, 72, నెక్స్ట్ 445. సో ఇక్కడ బెంగళూరు జోన్ కట్ ఆఫ్ అయితే మ్యాక్సిమం 85 నుంచి 100 లోపల పోయే ఛాన్స్ ఉంది. 85 నుంచి 100 అంటే 95+ పెట్టుకోవచ్చండి మీరు. ఇంకా 5 మార్కులు తగ్గించే చెప్తున్నా. 85 to 95 మధ్యలో ఎవరైతే ఉన్నారో బెంగళూరు జోన్కి వాళ్ళు ఛాన్సెస్ అయి ఉన్నారు. 80 కూడా ప్రిపేర్ అవ్వండి, 80 కూడా ప్రిపరేషన్ చేయండి. నేను ఎవరైతే 80+ ఉన్నారో వాళ్ళంతా టైపింగ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయమని చెప్తాను నేను. 80+ ఉండే వాళ్ళంతా టైపింగ్ టెస్ట్ జాబ్ వచ్చే ఛాన్సెస్ 99% ఉంది. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా? నెక్స్ట్ చూడండి, క్లారిటీ ఇచ్చేసినా కదా, ఇక్కడే చూడండి మార్కులు చూడండి. సో ఇక్కడికే ఎండ్ అయిపోయింది మనకి, ఈ రేంజ్లోనే ఉందన్నమాట. ఒకసారి చూస్తే ఇది 42 ఇంకా మొత్తం యాడ్ చేసి ఎట్లుంటుందో ఒకసారి గమనించండి. అంటే అదంతా దృష్టిలో పెట్టుకొని మీకు చెప్తున్నా కట్ ఆఫ్ నేను. నెక్స్ట్ బెంగళూరు అయిపోయింది కదా, చెన్నై చూడండి. చెన్నై చాలామంది చెన్నై అడిగేవాళ్ళు. చెన్నై వచ్చి 436 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ టికెట్ సూపర్వైజర్ చూడండి, వీళ్ళ కట్ ఆఫ్లు చూడండి. డైరెక్ట్గా చెప్తాను, 436. ఓకే, 436 పోస్టులు అనమాట ఉండేది మనకి. ఇక్కడ చూడండి ఈసారి కాంపిటీషన్ ఎలా ఉందో ఒకసారి గమనించండి మీరు. చెన్నై జోన్ ఎక్కువ ఉంది, పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో 436 పోస్టులకి ఆల్మోస్ట్ ఆల్ చూడండి, ఈసారి చెన్నై పోస్టులు ఆల్మోస్ట్ ఆల్ చూడండి ఇక్కడే అయిపోయింది పరిస్థితి. వాళ్ళు 85 to 95+ ఉండే వాళ్ళు మాత్రమే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఈ అన్ని పోస్టులకు. ఒకసారి గమనించండి మీరు. సో ఇక్కడ అన్ని ప్యారలల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ జూనియర్ అకౌంట్స్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, సీనియర్ అకౌంట్స్ కమ్ టైపిస్టు, ఇక్కడ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. స్టేషన్ మాస్టరు, గూడ్స్ ట్రైన్ మేనేజర్ కంటే టైపిస్ట్ పోస్టులు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇంకొకటి అడ్వాంటేజ్ ఏమంటే, ఇక్కడ చూసిన డేటా ప్రకారము వీళ్ళకి కూడా చెప్పేది ఏమంటే, మీకు కూడా ఛాన్సెస్ ఉంది. అందరు టైపింగ్ టెస్ట్లో క్వాలిఫై కారు. ప్రతి ఒక్కరు ఒక 100 మెంబర్స్లో మీకు 20% మాత్రమే టైపింగ్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 20% మాత్రమే అక్కడ క్వాలిఫై అవుతారనమాట. సో ఒకసారి గమనించండి. నేను ఏదైనా చెప్పాలంటే 80+ అంటే 80+ to 95 ఉండే వాళ్ళంతా ప్రిపరేషన్ చేయండి. పోయి టైపింగ్ టెస్ట్ టైపింగ్ చేయండి. నిజం చెప్తున్నా, టైపింగ్ మంచి ఛాన్స్ అనమాట. మళ్ళీ ఛాన్సులు రావు చూడండి. ఈ చెన్నై జోన్లో టైపింగ్ టెస్ట్ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళకి మంచి అడ్వాంటేజ్. ఎవరైతే CBT 2 రాసింటారో 80+ ఉండే వాళ్ళకంతా మంచి ఛాన్సెస్ ఉన్నాయి. సో
సార్ 75 మిమ్మల్ని టైపింగ్ టెస్ట్ పిలుస్తారు, మళ్ళీ ఫైనల్ కట్ ఆఫ్ తీస్తాడు. మళ్ళీ ఇది అనుకోద్దండి మీరు, మళ్ళీ ఫైనల్ కట్ ఆఫ్ ఉంది. ఎవరికైతే మార్క్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. టైపింగ్ టెస్ట్ అనేది చాలా 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 మంచి అడ్వాంటేజ్, మంచి పోస్టులు కూడా బాగా గమనించండి మీరు. ఓకే, ఇంకా నేను అదే ప్రతి జోన్కి చెప్తున్నా కదా. ఇంకేముంది, ముంబై, చెన్నై క్లారిటీ వచ్చింది. భువనేశ్వర్ అడుగుతున్న వాళ్ళు, భువనేశ్వర్లో గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్టులు చాలా ఎక్కువ ఉన్నాయి. భువనేశ్వర్ పోస్టులు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ మిగతా జూనియర్ అకౌంట్స్ క్లర్క్ టైపిస్ట్ వచ్చి 103 మాత్రమే ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ సూపర్వైజర్ వచ్చి 51 ఉన్నాయి. స్టేషన్ మాస్టర్ అసలు పోస్టులే లేవన్నమాట. గమనిస్తే 758 ఉన్నాయి. భువనేశ్వర్లో చూడండి, ఆల్మోస్ట్ ఆల్ చూడండి, వీళ్ళకి కూడా ఛాన్సెస్ పోస్టులు ఉన్నాయి. 758 ఉన్నాయి. 758 అంటే కొద్దిగా ఛాన్సెస్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంటే వీళ్ళకి 77 ప్లస్ 2 90, 77 నుంచి 90 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్వాలిఫై ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కానీ ఇంకొకటి, గూడ్స్ ట్రైన్ మేనేజర్ డైరెక్ట్ జాబ్ కాబట్టి వాళ్ళకైతే 90+ పోయే ఛాన్స్ ఉందండి. ఓకే, వాళ్ళకైతే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకు అలా అంటే ఇక్కడే చూడండి, గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఆల్మోస్ట్ ఆల్ చూడండి ఎన్ని ఉన్నాయో, 586 ఉన్నాయి. సో గూడ్స్ ట్రైన్ మేనేజర్ చూడండి ఎన్ని ఉన్నాయి, 586 ఉన్నాయి. సో ఈ 586 వాళ్ళకైతే ఆల్మోస్ట్ ఆల్ చూడండి, ఇక్కడ గమనించండి. సో ఎక్కడి నుంచి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే 86 నుంచి. వీళ్ళు టైపింగ్ టెస్ట్ వస్తారు, అన్నిట్లో వస్తారు. అంటే నా సజెషన్ ఏమంటే అందరికీ చెప్తున్నాను కదా, 80+ ఎవరికైతే ఉందో వాళ్ళకి టైపింగ్ టెస్ట్ అన్న జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మీకు వితౌట్ సిబిఏటి ఎగ్జామినేషన్ అంటే థర్డ్ స్టేజ్ టైపింగ్ టెస్ట్ కానీ సైకోమెట్రిక్ టెస్ట్ కానీ ఎవరైతే అటెండ్ చేస్తారో ఆ మార్క్స్ కూడా తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఓకే, క్లారిటీ వచ్చినట్టుంది పాయింట్. అంటే ఏమంటున్నానంటే నేను, మీరు ఛాన్సెస్ అయితే తీసుకోద్దు. ఏదో ఒక జాబ్ వస్తుంది కదా, ఏదో ఒక జాబ్ అంటే అన్ని పోస్టులకు వెళ్ళిపోయిన వాళ్ళకి మాత్రమే. అంటే ఎవరైతే ఓసీ కట్ ఆఫ్ హై కట్ ఆఫ్ తెచ్చుకుంటారు CBT 1లో, CBT 2లో అన్ని పోస్టులకు ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ వీళ్ళకి కూడా కట్ ఆఫ్ ఏదైనా ఉంటుందంటే చెప్తాను చూడండి, చెప్తున్నాను కదా, 80+ మంచి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. టైపింగ్ టెస్ట్ పోస్టులు కూడా బాగానే ఉన్నాయి ఈ జోన్లో. కానీ మీరు డైరెక్ట్ ఎగ్జామ్ రాదే వితౌట్ కానీ థర్డ్ స్టేజ్కి వెళ్ళకునే వాళ్ళకైతే కట్ ఆఫ్ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ ముంబై కూడా అదే సిచ్యువేషనే. ముంబై పోస్టులు చూడండి ఎన్ని ఉన్నాయో, 827 పోస్టులు ఉన్నాయి. అన్ని కేటగిరీస్ ఉన్నాయి ఇక్కడ. ముంబైలో వచ్చి మ్యాక్సిమం 827 కదా, 827 అంటే వీళ్ళకి కూడా పోతూ ఉంది ఇక్కడ. సో ఆల్మోస్ట్ ఆల్ చూడండి, నేను ఇక్కడికే ఎండ్ చేస్తున్నా. అంటే ఇక్కడ 70 వాళ్ళు కూడా వస్తారా అంటే నేను ఏం చెప్తానంటే 75 వాళ్ళు కూడా ఛాన్స్ తీసుకోకుండా ప్రిపేర్ అవ్వండి. ఏ జోన్లో? ముంబై జోన్లో. ఎందుకంటే అందరూ టైపింగ్ చేయలేరు కదా, అందరూ సిబిఐటి క్వాలిఫై అయినారు కదా, అంటే ఐ కట్ ఆఫ్ తెచ్చుకుంటారు కదా, కొన్ని పోస్టులకి ఎలిజిబుల్ కదా, వాళ్ళకే క్వాలిఫై కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఓకే, ఇక్కడ నేను ఏదైనా ఉందంటే చెప్పేది ఇక్కడే వచ్చేసింది మీకు ఆల్మోస్ట్ ఆల్. ఇక్కడ 77 నుంచి 90 ఎవరికైతే ఉంటుందో ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఏది ముంబై జోను. నెక్స్ట్ కోల్కతా చూడండి, అందరు అప్లై చేసిన జోను ఏ రేంజ్లో పోతుందో చూడండి. 1382 పోస్టులు ఉన్నాయి. 1380 ఇక్కడ సూపర్వైజర్ పోస్టులు ఎక్కువ ఉన్నాయన్నమాట. సూపర్వైజర్ పోస్టులు ఎక్కువ ఉండే వాళ్ళకి చూడండి ఎన్ని ఉన్నాయో, ఆల్మోస్ట్ ఆల్ 407, 409, ఆల్మోస్ట్ ఆల్ 413, 423, 523 పోస్టులు ఉన్నాయి. 523 పోస్టుల కంటే ఆల్మోస్ట్ ఆల్ చూడండి వీళ్ళకి కూడా ఎన్ని ఉన్నాయి ఇక్కడ పోస్టులు, 1382 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కూడా పోతుంది ఈసారి కట్ ఆఫ్. సో 85+ పోతుంది, 85+ టు 90+, 85 to 90+, అందరూ అదే కట్ ఆఫే. ఎందుకు ఇంత పోతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడుతున్నాను చూడండి. అందరికీ ఈసారి పేపర్ ఈజీ వచ్చింది మీకు. ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏదైనా ఉందంటే
క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్. సో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35కి 30, నెక్స్ట్ రీజనింగ్ కూడా 35కి 33, జనరల్ అవేర్నెస్ 50కి. ఓకే, 50కి ఆల్మోస్ట్ ఆల్ 30+ చేసుకున్న వాళ్ళంతా మంచి ఛాన్సెస్ ఉంటుంది. మంచి ఛాన్సెస్, మీ 100% జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, నా సజెషన్ ఏదైనా ఉంది అంటే మీరు ఛాన్సెస్ తీసుకోకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇంకొకటి అందరికి ఒక పాయింట్ చెప్తాను చూడండి. నేను చెప్పింది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫే అండి. నన్ను వచ్చి మళ్ళా బ్యాడ్ కామెంట్స్ ఏమి ఇక్కడ అవసరం లేదు. ఓన్లీ ఆ డేటా తీసుకొని మాత్రమే చెప్పాను. ఇదే ఫైనల్ కట్ ఆఫ్ అయితే కాదు. ఫుల్ క్లారిటీతో చెప్తున్నాను మీకు నేను. ఓకే, అంతకుమించి ఇంకేం లేదు. సో ఈ వీడియో పూర్తిగా నచ్చితే ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ అనేది మీరు కావాలంటే నా ప్రీవియస్ వీడియోలు పోయి చూడండి. ఎగ్జాక్ట్ కట్ ఆఫ్లే చెప్పాను నేను. మళ్ళీ ఏది పడితే అది మాట్లాడలేదు. మీకు యూజ్ అయ్యే వీడియోస్ మాత్రమే చేస్తాను నేను. నెక్స్ట్ నేను గ్రూప్ డి సిరీస్, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ సిరీస్, జనరల్ సైన్స్ ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంచా. మళ్ళీ కూడా ఆ సిరీస్ అనేది గ్రూప్ డి నెక్స్ట్ మంత్లో జరగబోతుంది కదా. గ్రూప్ డి నెక్స్ట్ మంత్లో మ్యాక్సిమం నవంబర్ 17th నుంచి స్టార్ట్ అవబోతుంది గ్రూప్ డి అనేది. ఈ నవంబర్ 17th నుంచి అంటే ఇప్పటి నుంచి నేను వీడియోస్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కానీ నెక్స్ట్ జనరల్ సైన్స్ కానీ మ్యాక్సిమం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి చేస్తున్నాను. ఆల్రెడీ చేసి ఉంచాను, వెళ్ళి ఒకసారి చూడండి. నెక్స్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అంతకుమించి ఇంకేం లేదు. మళ్ళీ వచ్చి కామెంట్స్ అయితే చేయొద్దమ్మా. ఈ వీడియో ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది, మీకు ఫుల్ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఓకే, మళ్ళీ సార్ నేను 85 అయితే క్వాలిఫై అవుతాను అవన్నీ వద్దు కామెంట్స్. పాజిటివ్ అంటే మీ మార్క్స్ అనేది ఎంటర్ చేయండి చెప్తాను నేను. మీ మార్క్స్ ఎంటర్ చేస్తూ నేనైతే సజెషన్ ఇస్తాను. మీ మార్క్స్ అయితే ఖచ్చితంగా ఎంట్రీ చేయండి. మీరు ఏ కేటగిరీ క్వాలిఫై అయ్యారో కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. కేటగిరీస్ కూడా కామెంట్ చేయండి. మీ కేటగిరీని బట్టి మీరు ప్రిపరేషన్ చేయాలా లేదనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నేను మాట్లాడతాను. ఓకేనా, ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ.